వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఉపరాష్ట్ర పదవికి జగదీప్ ధన్కడ్ ఎందుకు రాజీనామా చేశారు? ఇది ప్రస్తుతం భారతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన ఎందుకు రాజీనామా చేశారు? ఆరోగ్య కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించినప్పటికీ ఆ కారణాలైతే ఆయన రాజీనామాకు కాదు కారణం అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఇదే హాట్ టాపిక్గా కనిపించింది. నిజానికి ధన్కడ్ చాలా లాయల్ మనుషుల్లో బీజేపీకి ఆయన ఒకరు. అంటే బాగా నమ్మకస్తులు. బీజేపీకి సంబంధించినంత వరకు డైరెక్షన్‌ని ఏ రోజు కూడా ఆయన తప్పలేదు. చాలా బీజేపీ లైన్‌లోనే వెళ్లారు. ఆయన రాజ్యసభలో వ్యవహరించిన తీరు గానీ, గతంలో ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆ సమయంలో వ్యవహరించిన తీరు గానీ, అన్నిట్లో ఆయన పార్టీ లైన్ చాలా కరెక్ట్‌గా ఫాలో అయ్యారు. పార్టీ లైన్‌ని ఎప్పుడూ దాటలేరు. నిజానికి కొన్ని విషయాలు ప్రభుత్వం చెప్పకపోయినా అవి పరోక్షంగా ఆయన ద్వారా చెప్పించారని చాలా సందర్భాల్లో చర్చ కూడా జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు కామెంట్స్ విషయంలో ఆయన బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్నిటికన్నా పవర్‌ఫుల్ పార్లమెంట్ పవర్‌ఫుల్ గానీ, సుప్రీంకోర్టు పవర్‌ఫుల్ కాదన్న కామెంట్స్‌ను కూడా చేశారు. జడ్జిల పైన కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. అలాంటి వ్యక్తి హుటాహుటిన తాను రాజీనామా చేస్తున్నట్టుగా ఎందుకు ప్రకటించారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. కారణాలు అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సింది ఇటీవల జరిగిన ఒక పరిణామానికి సంబంధించి, ముఖ్యంగా జస్టిస్ వర్మ ఇంపీచ్‌మెంట్‌కి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ చేస్తుంది. దానిపైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నారు. మిగతా పార్టీల నాయకుల అభిప్రాయాలను, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తీసుకొని దానికి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ జరుగుతున్న సమయంలో విపక్షానికి సంబంధించి కొంతమంది ఎంపీలు కలిసి ఆయనకు ధన్కడ్‌కి దీనికి సంబంధించి రాజ్యసభలో చర్చించాలి, దీనికి సంబంధించి ఇంపీచ్‌మెంట్‌కి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో దాన్ని అంశానికి సంబంధించి అది ఖచ్చితంగా రాజ్యసభలో చర్చిద్దామని ధన్కడ్ హామీ ఇచ్చినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ మాట విన్న వెంటనే అధికార పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ప్రభుత్వమే దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వమే దీనికి సంబంధించి ఇంపీచ్‌మెంట్‌ను ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో విపక్షాలు చెప్పిన దానిపై చర్చించాలనే అంశాన్ని ఆయన ఒప్పుకోవడం అనేది అధికార పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది. అందుకే ఆయన రాజీనామా చేయడానికి అది కూడా ఒక కారణం కావచ్చు అనే ప్రచారం మాత్రం బాగా జరుగుతుంది. ఆరోగ్య కారణాలనేది చాలామంది ఎవరు నమ్మట్లేదు. రాజస్థాన్‌కి సంబంధించిన జాట్ నేత, చాలా స్ట్రాంగ్ లీడరు. నిజానికి ఆయన షెడ్యూల్ కూడా చూస్తే 23, 24 తేదీల్లో కూడా ఆయన జైపూర్‌లో పర్యటనలు పెట్టుకున్నారు. అంటే ఆరోగ్యంగానే ఉన్నారు. ముందుగానే షెడ్యూల్ కూడా పెట్టుకున్నారు. కానీ ఈ రకంగా ఉదయం హ్యాపీగా కనిపించారు. 2 సార్లు బీఏసీ సమావేశంలో పాల్గొన్న ఆయన హుటాహుటిన రాత్రి సమయంలో రాజీనామా చేయడానికి మాత్రం కారణాల్లో ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. మొత్తానికైతే రాజీనామా చేయడం, రాష్ట్రపతి ఆమోదించడం, కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వేకెంట్ అయినట్టుగా, అంటే ఉపరాష్ట్రపతి పదవి వేకెంట్ అయినట్టుగా కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కారణాలు ఏమన్నా కనిపిస్తున్నా ధన్కడ్ మాత్రం స్ట్రాంగ్ లీడర్గానే మిగిలిపోతారు. చాలా బీజేపీకి సంబంధించిన నమ్మకమైన వ్యక్తుల్లో ఒకరుగా ఉంటారు. కానీ ఎందుకో జస్టిస్ వర్మ ఇంపీచ్‌మెంట్ వ్యవహారానికి సంబంధించి మాత్రం ఎక్కడో కొంత అధికార పార్టీకి ఆయనకు మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టుగా మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.